నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో మనం ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి అనుకుంటాం తెలంగాణ రాష్ట్ర పండుగగా. సో తెలంగాణ బోనాలు ఎంతో ప్రఖ్యాతిగాంచే మనందరికీ తెలుసు. తెలంగాణలో గోల్కొండలో ఫస్ట్ బోనం అయితే చెప్పారు. సో ఇక్కడికి అతిథులు అయితే చాలామంది వచ్చి ఆర్మూర్ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి మాట్లాడదాం మరిన్ని విషయాలు ఆయన. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అసలు ఎప్పటి నుంచో వస్తుంటారు మీరు ఇక్కడికి? దాదాపు ఏంటంటే గోల్కొండ అంటేనే ఫస్ట్ బోనం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. సో ఎప్పటి నుంచో వస్తుంటారు మీకు తెలుసంత? మా అస్తిత్వమే బోనాలండి, మా అస్తిత్వమే కాషాయము, మా అస్తిత్వమే హిందుత్వము. హిందువులు ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తాము. ముఖ్యంగా మాకు చిన్నప్పటి నుంచి మా ఆరాధ్య దేవత, రెండోది ఈ తల్లి ఆశీస్సులతోనే మేము ఇంత ఉన్నత స్థితికి ఎదిగాము. ఈరోజు రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఈ తల్లుల దయ వల్లనే మేము హిందువులం ముఖ్యంగా పైకి రావడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ హిందువులలో ఐక్యత కొరబడుతున్నది. రోజు రోజుకు శత్రువులకు మనము చులకనవుతున్నాం. మనని ఒకటి ఈ తల్లులు కలపాల్సిన దినం ఇది. ముఖ్యంగా హిందువులందరూ ఒకసారి ఆలోచించుకోవాలా. నిరంతరం బోనాల పండుగలు జరగాల. మన జాతి నిత్యమై వెలగాలంటే ఇట్లాంటి బోనాల పండుగలు కావచ్చు, హిందుత్వం సంబంధించిన ప్రతి పండుగల పాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈరోజు కుమ్మర్ల ఆషాఢ బోనాల పండుగ కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ముఖ్యంగా హిందువులకు దయచేసి శత్రువులకు లోకోగాకండి. మన తల్లులు మన పండగ, నిరంతరం పండుగలలో అందరు హిందువులందరూ కలిసిమెలిసి ఉండండి. దీంతోపాటు ఎక్కడ హిందువులు తలెత్తుకుంటే ఏ అధికారం కావాలో అధికారం గురించి కూడా ఒకటిగండి. ముఖ్యంగా శత్రువుల చేతుల్లో మీరు చులకన కాకండి. ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఇట్లాంటి పండుగలు నిరంతరం హిందువులందరూ కలిసిమెలిసి జరుపుకోవాలా. నిరంతరం ఈ భారతదేశం మీద ఈ కాషాయ జెండా, ఈ తెలంగాణ మీద ఈ కాషాయ జెండా, ఈ గోల్కొండ కిల్ల మీద రాబోయే రోజులల్లో కూడా మా హిందుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి వచ్చి జాతీయ జెండా ఎగరేయాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.